హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాటన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. మనం ఒక బ్లౌజ్ కట్ చేసిన తర్వాత అదే బ్లౌజ్తో మనం వేరే బ్లౌజ్ కట్ చేసుకునేలాగా చూపిస్తున్నానండి. మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుని మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. నేను ఎప్పుడు కట్ చేసే విధంగా అయితే ముందైతే హ్యాండ్సే కట్ చేస్తానండి, తర్వాతనే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ముందుగా అయితే మన హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలండి. ఒరిజినల్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఒరిజినల్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులు ఉందండి. మనం ఒక 1 ఇంచు హెమ్మింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ కలుపుకొని 8.5 ఇంచులు అయితే పొడవు పెట్టుకోవాలి. ఈ చివరినైతే హ్యాండ్ 4 ఇంచులు ఉందండి. ఒక 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు అయితే పెట్టాను. ఈ విధంగా మార్క్ పెట్టేసుకుని మనం స్కేల్తో మార్కర్తో మార్క్ చేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా, ఓకేనా. నాకు హ్యాండ్స్ లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఫోల్డింగ్ అనేది కొంచెం తగ్గించేసాను అంతే, ఇంకేం కాదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ఓపెన్స్ మనకు ఆపోజిట్లో వేసుకుని జాయింట్ అనేది మనకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా మనం ఇప్పుడు క్రాస్ ఏమైనా కట్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పు అయితే మనం తీసుకోవాలండి. కింద హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, అందుకోసమని సపరేట్గా క్లాత్ తీసుకోవసరం లేదు. ఒక 10 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకుని అక్కడ కూడా 2 ఇంచెస్ ఉండాలి. ఈ 2 మార్క్స్ మన స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. హెమ్మింగ్ వేస్తాం కాబట్టి 2 ఇంచెస్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. మనం సపరేట్గా హెమ్మింగ్ పట్టి అయినా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. బ్యాక్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలండి. మన ఆది బ్లౌజ్తో తీసేసుకుని ఒకసారి టేప్తో కొలిచేసుకోవాలి ఎంత వస్తుంది అనేది. నాకైతే 14.5 ఇంచులు అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ పొడవు అనేది. ఇప్పుడు షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచులు అయితే పెడతానండి. షోల్డర్ 3 ఇంచులు, నెక్ 2 ఇంచులు, ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులు అయితే పెడుతున్నాను. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ పొడవు అయితే కొలుస్తున్నాను ఎంత వస్తుంది అనేది. మన బ్యాక్ పార్ట్ లైన్ దగ్గర నుంచి నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది. అక్కడ వరకు అయితే మార్క్ చేసేసాను. బ్యాక్ పార్ట్ నడుము పొడవు అనమాట అది. చూసారు కదా ఈ విధంగా. ఈ స్కేల్తో మనం లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి కదండి. ముందైతే ఒక ఆమ్ రౌండ్ 1 ఇంచ్ రౌండ్ పెట్టేసి ఆమ్ రౌండ్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇంకా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్లో తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే మీరు లూజ్ అయితే తీసేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చూసారు కదా, ఆమ్ రౌండ్ లూజ్ చూసేసాను, 1 ఇంచ్ అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూస్తున్నానండి. చెస్ట్ లూజ్ అయితే 19 ఇంచులు అయితే వచ్చింది. పంతొమ్మిదిన్నరకి 1.5 ఇంచ్ కలుపుకొని 11 ఇంచులు అయితే పెట్టానండి. ఇది ఒరిజినల్ పొడవు, ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. చూసారండి, చెస్ట్ లూజ్ కూడా చూడడం అయిపోయింది. బ్యాక్ పార్ట్లో నెక్ పొడవు అయితే కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వైపు పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ అయితే 8 ఇంచుల పొడవు అయితే వచ్చిందండి. ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజ్ కాబట్టి మనకి డీప్ ఎక్కువ రాదు, కొంచెం తక్కువ వచ్చింది. 8 ఇంచులు అయితే వచ్చింది. 8 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు పెట్టుకొని విధంగా బాక్స్లో గీసేసుకొని, లేకపోతే డైరెక్ట్ రౌండ్గానే ఇచ్చేసుకోవచ్చు. మీకు అలా రాదనుకుంటే కొంచెం బాక్స్లో గీసుకుని రౌండ్ అని ఇచ్చుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ డ్రా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. బ్యాక్ పార్ట్ 8.5 అయితే వచ్చిందండి. కొంచెం పెరిగినా పర్వాలేదంటారు, అందుకోసమే నేను కొంచెం పెంచాను అనమాట. చూసారు కదండి, ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగ అడిగినందుకైనా కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, వారందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఓకేనా. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసేయాలి, ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాము కదా, ఆ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఇంకో 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఇంకా 4 ఇంచెస్ అయితే క్లాత్ ఫోల్డ్ చేసుకుని విధంగా మనం క్రాస్గా వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వేసుకోకూడదు, క్రాస్గానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ యాస్టీస్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్క్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం
బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇప్పుడు మనం వైపు తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అయితే కొలుచుకోవాలండి. మన షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కట్ చేతిలో వదిలేయాలి. చూసారా నేను ఒక మార్క్ పెట్టాను ఆ విధంగా. చూసారు కదా 1/2 ఇంచు. రెండోసారి పెట్టిన దగ్గర నుంచి మార్క్ దగ్గర నుంచి అయితే కొలుచుకుంటానండి. ఫస్ట్ పెట్టిన మార్క్ అయితే వదిలేస్తాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి సేమ్ వస్తుందండి కుట్టిన తర్వాత. లేకపోతే మీరు కనుక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేకపోతే ఇంకా నెక్ ఇంకా పొడవు వచ్చేస్తుంది. అందుకోసమని మీరు ఫ్రంట్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేయాలి. వదిలేసి నెక్ పెట్టేసుకోవాలి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సులు పట్టి పొడవు అయితే చూసుకోవాలండి. నాకైతే 4 ఇంచెస్ అయితే వచ్చింది. మనకు 1 ఇంచ్ అయితే ఖర్చు కలుపుకోవాలి. ఎందుకంటే మధ్యలో డాట్ వేస్తాము, మనం మెడపీస్ అయితే వేస్తాం కదా, అందుకోసం నాకు 1 ఇంచ్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా 6 ఇంచులు అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ నడుం పొడవు అనమాట. మనకు 14.5 ఇంచులు అయితే వచ్చిందని చెప్పాను కదా బ్యాక్ పార్ట్. అందులో 1.5 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా, మార్కర్తో స్కేల్తో అనేది మన లైన్ కొట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. అక్కడ కూడా 13 ఇంచులు అయితే ఉండాలి మనకి. మనకి డాట్ వేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా మనం వైపు తిప్పుకొని ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలండి. లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లోతు అయితే తీయాలండి. చూసారు కదండి ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి మార్క్ చేసిన విధంగా మన ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్తో ఈ ఆది బ్లౌజ్తో వేసుకుని వేరే బ్లౌజ్ అయితే కట్ చేస్తానండి. టైం అనేది మనకి సేవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్తో షేప్ బెల్ట్ అనేది తీసేస్తున్నాను. షేప్ బెల్ట్ ఒకవైపు 3.5 ఇంచెస్ పెట్టుకొని ఒకవైపు 3 ఇంచెస్ అయితే పెడతానండి. నాకు ఈ విధంగా సరిపోతుంది ఎవరికైనా. ఒకవైపు 3.5 పెట్టుకొని ఒకవైపు 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. కొంచెం క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి. నాకు పొడవు వచ్చేసరికి 9.5 10 ఇంచుల వరకు అయితే వచ్చిందండి. పొడవు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో మనం ఉక్సులు పట్టి కాజల పట్టి అయితే తీసుకోవాలి. క్లాత్లో చూసారు కదా ఇది ఉక్సులు పట్టి ఒకటి కాజల పట్టి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం మెడపీసులు కూడా తీసుకోవాలి కదా. చూసారు కదండి ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్తో క్లాత్ వెడల్పు పెట్టుకుని తీసుకోవాలండి. అందుకంటే తక్కువ పెట్టకండి ఫ్రెండ్స్. తక్కువ పెట్టుకుంటే మీకు సరిపోదు క్లాత్ అనేది. అందుకోసం ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ నెక్ పొడవు తక్కువే కాబట్టి ఎక్కువేం పట్టాలండి. మనకి క్రాస్ పీసులు తక్కువే పడతాయి. చూసారు కదా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఆ క్లాత్ అయితే మిగిలిందండి. దేనికైనా షేప్ బెల్ట్ వేయడానికి అయితే పనికి వస్తుంది. చూసి చెప్పాను కదండి. రెండో బ్లౌజ్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా. దీనికి బార్డర్ వచ్చిందండి. మనకి హ్యాండ్స్ అయితే అతుకులు పడతాయి. బార్డర్ వచ్చింది కాబట్టి నేను 2 హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయితే పడతాయి. ఇప్పుడు దీనిపైన మనం ఒరిజినల్ బ్లౌజ్ అంతకుముందే కట్ చేసాం కదా, అది పెట్టి కట్ చేసేసుకోవాలి. కట్ చేయడం అవసరం లేదండి. సేమ్ మెజర్మెంట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ వేసేసి మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దీనిపైన మీరు మార్కర్తో మార్క్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని పిన్స్ అయితే పెట్టుకుని మార్క్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా ఈ విధంగా మీరు సేమ్ ఉండేలా వేసుకుని ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనకు 2 ఇంపార్టెంటే కాబట్టి. మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి లైనింగ్ బాగా వచ్చి ఒరిజినల్ పీస్ బాగా రాకపోయినా మనం కుట్టిన దగ్గర కట్ చేస్తాం కదా. ఇది అలా కాదు. ఏ బ్లౌజ్ ఆ బ్లౌజే కాబట్టి 2 బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేలా చూసుకోండి. చూసారు కదండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేశాను నేను. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అని చెప్తున్నాను. మార్క్ చేసి నేను మామూలుగా అయితే కట్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుని కట్ చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ తక్కువైపోతే మళ్ళీ బాధ అండి. అందుకోసమని
కట్ చేయాలనుకుంటే కానీ జాగ్రత్తగా కట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసినవి దీని మీద వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా. ఏదైనా కొంచెం బరువు ఏదైనా పెట్టుకుంటే ఒక స్కేల్ లాంటిదని కూడా పెట్టుకోవచ్చు మీరు. దీనిపైన వేసే సేమ్ దీనిలాగానే కట్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, యాసిటీస్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు అనుకోండి, ఎందుకంటే కట్ చేయడానికి ఉంటుంది. అది తక్కువ వస్తే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. సేమ్ యాసిటీస్ అయితే వచ్చేసింది. చూసారు కదండి. ఇప్పుడు షేప్ బెల్ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసినవి ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి వేసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఇలాంటి కాటన్ బ్లౌజ్ పీస్లో వచ్చినవి అయితే చాలా కొంచెం ముక్కలు పెద్దగా ఉంటాయండి. కట్ చేయడం కూడా మనకి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి, మీకు ఎటువంటి తలనొప్పి ఉండదు. బుక్స్లు పట్టి కూడా కాజల పట్టి కూడా కట్ చేస్తున్నాను. బుక్స్ల పట్టి తక్కువ ఉంటుందండి, కాజల పట్టి ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆ విధంగా మెడ పీస్లు కూడా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఎక్కడ సరిపోతుందా అని చూస్తున్నానండి. ఈ విధంగా సరిపోయిన మట్టి కట్ చేసేసాను. చూసారు కదా, ఈ బ్లౌజ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అన్నీ ఒకటే దగ్గర పెట్టేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, మెడ పీస్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. నాకైతే హ్యాండ్స్ అయితే జాయింట్స్ అయి పడతాయని చెప్పాను కదండి, అవి కూడా వేస్తాను కుట్టేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ పెట్టేసుకోండి, మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతూ ఉంటాయి. అందుకోసమని నేనైతే నీట్గా ఇలా కుట్టుకుంటానండి. బ్లౌజ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ ముడతలుగా మీరు పెట్టేసుకుంటే అవి కూడా ముడతలాడిపోతాయి, చూడడానికి అంత బాగోదు. నీట్గా పెట్టుకుంటే కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీ విలువైన టైం నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా రెండో బ్లౌజ్ కూడా నేనైతే పెట్టేస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఒక చోట పెట్టేసి నేనైతే తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.